నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వ్లాగ్. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో అయితే కామెంట్స్ పెడుతున్నారు, బ్రో కైట్ వీడియోస్ అని. సో అందుకని ఈరోజైతే మనం బిల్లి మీదకి రావడం జరిగింది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే హౌ టు ఫ్లై కైట్స్ అండ్ హౌ టు కట్ కైట్స్. పతంగ్ ఎట్లా ఎగిరేయాలి, పతంగ్ ఎట్లా కట్ చేయాలి. సో మనకు పతంగ్ ఎగిరేయడం నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు ఒకటి కావాలి, అదేంటంటే పతంగ్. సో ఈ పతంగ్ తీసుకొని ఇప్పుడు ఫస్ట్ కణాలు ఎట్లా కట్టాలో నేర్పిస్తా, దాని తర్వాత ఎట్లా ఎగిరేయాలి, దాని తర్వాత ఎట్లా కట్ చేయాలో నేర్పిస్తా. సో చలో పోదాం. సో గైస్, ఫస్ట్ మీరు పతంగ్ ఎగిరేయాలనుకున్నప్పుడు పతంగ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు కైట్ కొనడానికి వెళ్తారు కదా, అప్పుడు మనకు మార్కెట్ ఎట్లా దొరుకుతాయి అంటే కొన్ని మంచి దొరుకుతాయి, కొన్ని డిఫాల్ట్ ఉన్నాయి దొరుకుతాయి. డిఫాల్ట్ అంటే ఇది ఏమంటుంది మీకు కట్టే దాంట్లో మధ్య ఇట్లా ఊసిపోయి ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఊసిపోతే ప్రాబ్లం అవుతుంది, ఇట్లుంటే నార్మల్ నడుస్తుంది. సో ఇంకా ఇది ఏంటంటే మస్తు దొడ్డు ఉండదు, మస్తు సన్న ఉండదు. దీన్ని ఏమంటారంటే మన తెలంగాణ లాంగ్వేజ్లో బద్ద అని అంటాము. సో ఈ బద్ద అనేది చాలా సన్న ఉండదు, చాలా దొడ్డు ఉండదు, ఇట్లా మీడియం ఉండాలన్నమాట. సో మీడియం ఉంటే మంచిగా ఉంటుంది పతంగ్. దాని తర్వాత మనకి ఇప్పుడు కన్నాలు వేయడానికి విషయానికి వచ్చేస్తే ఫస్ట్ మనకు ఒక కట్టపుల్ల కావాలి. కట్టపుల్లతో మనము చాలామంది ఏం చేస్తారంటే ఇటు సైడ్ నుంచి చేస్తారు, తెల్లకుండా కణాలు ఇటు సైడ్ నుంచి చేయద్దు, ఇటు సైడ్ నుంచి చేయాలన్నమాట. ఈ కట్ట కనబడుతుంది మీకు, ఈ కట్ట వెంకాలది. సో దాని కింద ఒకటి హోలు, దాని మీద ఒకటి హోలు. చాలామంది ఇట్లా అగ్గిపెట్ట గీరి దాని మంట వచ్చిన తర్వాత ఇట్లా పెడతారు, కరెక్ట్ రౌండ్గా వస్తుంది. మనం ప్రొఫెషనల్స్ కాబట్టి జరిగితే పట్టేస్తాం. దాని తర్వాత ఇది మెయిన్ చూడండి, ఒకవేళ మీకు గాలి ఎక్కువ వచ్చింది అనుకో, మీ ఇంటి దగ్గర మీరు ఎగిరేసినప్పుడు గాలి ఎక్కువ వచ్చింది అనుకో, ఈ స్పేస్ ఈ ముడి నుంచి ఈ ముడికి స్పేస్ ఉంటుంది కదా, అది ఎక్కువ తీసుకోవాలి. తక్కువ వచ్చింది అనుకో, అంటే గాలి తక్కువ వస్తే కొంచెం తీసుకోవాలి. సో ఇప్పుడు మా దగ్గర గాలి కొంచెం ఎక్కువనే నడుస్తుంది. సో మ్యాక్సిమం పెట్టుకోవచ్చు. ఇది 1 పౌండ్ పెద్ద పతంగ్ కాబట్టి 1 ఫీట్ అయితే తీసుకుంటున్నా. నార్మల్గా మీకు ఒక 1 ఫీట్ అయితే కరెక్ట్ అయిపోతుంది మీకు చాలు. ఒకవేళ ఎక్కువ గాలి వస్తే ఇంకా 2 ఫింగర్స్ లేదా 3 ఫింగర్స్ తీసుకోవాలి, గాలి ఎక్కువ వస్తే. సో ఇట్లా పెట్టినాక మనకి చాలామంది సాది తెల్లదారం ఉంటుంది కదా, తెల్లదారంతో కడతారు. మాంసం కడితే పతంగ్ కట్ అయిపోతాయి, పతంగ్ గీరుకోవుతాయి, అట్లా చినిపోతాయి అంటారు. కానీ సో గైస్, ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. సో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఏమర్థమైందంటే, నేను ఎప్పుడైతే కణాలు కట్టినో, మా దోస్తుడు అయితే వీడియో ఇస్తుండో, ఎప్పుడైతే కణాలు కట్టినో రికార్డ్ చేసిండు, బట్ రికార్డ్ బటన్ వస్తలేదు, పాజ్లో పెట్టి రికార్డ్ చేసిన అనమాట. సో ఆ క్లిప్ అయితే రికార్డ్ కాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ చెప్పిన అనమాట, అది ఈ వీడియోలో కొంచెం క్లిప్ యాడ్ చేస్తా. ఆ లాస్ట్ ఇయర్ చెప్పిన వీడియో ఏమో కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టేస్తా అనమాట. సో ఆ వీడియో నుంచి చిన్న క్లిప్, ఓన్లీ కణాలు కట్టే క్లిప్ ఒకటి ఇప్పుడు యాడ్ చేస్తా, చూడండి. చూపిస్తా. ఒక ఇచ్చే నుంచి కట్టాలి, ఇచ్చే నుంచి కాదు, ఇచ్చే నుంచి కట్టాలి. మీరు ఇది ఇట్లా ఈడొక ముడేస్తాం కదా, ఈడ 2 ముళ్ళు వేసినాక ఇట్లా చూసుకుంటాం కదా. ఇది మీకు సింపుల్ అర్థమయ్యేటట్టు చెప్తా. మీకు గాలి ఎక్కువ అనుకో, ఇట్లా తీసుకోండి. గాలి నార్మల్ ఉందనుకో, మీడియం అని ఇట్లా. సో మీకు గాలి చాలా తక్కువ ఉంటే ఇది కొంచెం చిన్న పెట్టి, ఇది పెద్ద పెట్టండి. సో ఇప్పుడు నాకైతే గాలి నార్మల్ ఉంది, సో అందుకని ఇక్కడైతే తీసుకున్నా, నార్మల్ అయితే తీసుకున్నా. సో గైస్, మీరు ఇది ఉంది కదా, సో ఇట్లా కట్టుకోవచ్చు ముడి, లేకపోతే ఇది ఉంది కదా ఇట్లా కట్టుకోండి, అంటే 2 ఎట్లయినా కట్టుకోవచ్చు. ఈ వీడియోలో మొత్తం డీటెయిల్ చెప్తే, ఇప్పుడు గాలి ఇట్లా ఎగురుతుంది కదా, సో గాలి వచ్చినప్పుడు దీన్ని ఇట్లా అనేది ఇట్లా డీలిచ్చుకుంటా ఉండాలన్నమాట. మాంజా అది కింద పడిపోతున్నప్పుడు ఇట్లా గుంజాలి, కీంచి కొట్టాలి. ఇట్లా ఇస్తే డీల్ అన్నట్టు, మాంజిస్తున్నాం కదా అది డీల్ అన్నట్టు. ఇట్లా గుంజితే కీంచి అన్నట్టు. చూసి కదా ఒకటే సార్లా ఫస్ట్ నెలనే ఎగిరిపోయింది మనకి. ఇప్పుడు మనకు ఆడైతే ఒక పతంగ ఎగురుతుంది. సో దానికి ఎట్లా కట్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. ఇది ఎవరికి ఫస్ట్ టైం రాదు, నేర్చుకుంటే ఎక్స్పీరియన్స్ కొద్దిగా వస్తుంది. సో గైస్, ఫస్ట్ మీకు పెయింట్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో కీన్ చేసి పెయింట్ చేయడం, ఇంకోటేమో డీల్ వదిలే పెయింట్ చేయడము. సో మీకు ఈ పతంకి ఏమో డీల్ చూపిస్తా, ఆ పతంకి కీన్ చూపిస్తా. సో ఈ పతంకి మనం డీల్ వేస్తే డీల్తో పెయింట్ చేస్తాం అనుకో, మన పతంగ్ మీద ఉండాలి, వాన్ పతంగ్ కింద ఉండాలి. అంటే మన మాంజ మీద ఉండాలి, వాన్ మాంజ కింద ఉండాలి. బాబా 2 నిమిషాలు ఆగరు. సో గైస్, ఇట్లే ఉంటుంది, ఆగనే ఆగరు. సో దీన్ని పెయింట్ చేసినాక చెప్తా మీకు. సో మీకే డీల్ వదిలేట్టు చూపిస్తా. సో గైస్, చూసినా కదా, పెయింట్స్ పడ్డ 2-3 సెకండ్స్కే 1 పతంగ్ అనేది కట్ అయిపోయింది. సో ఇది డీల్ ఇచ్చి కాట్ చేయడం అనమాట.
మన మాంజ వాన్ మాంజ మీద ఉండాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే వాన్ గీయించేటప్పుడు మనం డీల్ ఇస్తాం. డీల్ ఇస్తే సో మన ఫిక్షన్ ఉంటాయి కదా, సో 2 క్రాస్ అయిపోయి వాన్ మాంజ కట్ అయిపోతుంది. సో దీనికి మనం కింద నుంచి గీయించేద్దాం. ఇప్పుడు మన పతంగ్ అటు మలతలేదు కదా, మళ్ళినప్పుడు ఏమైనా ఇట్లా డీల్ ఇవ్వాలి. డీల్ ఇచ్చినప్పుడు మన పతంగ్ ఇట్లా అవుతుంది అనమాట. సో ఇట్లా వచ్చినప్పుడు గుంజితే ఇది వస్తుంది, అటు పోయినప్పుడు గుంజి అది వస్తుంది. సో ఇప్పుడు ఇట్లా పోతుంది కదా, ఇట్లా డీల్ ఇవ్వాలి. కిందికి వచ్చినప్పుడు డీల్ ఇస్తే పతంగ్ అనేది మీదకి లేస్తుంది. అప్పుడు ఇట్లా కీంచబడితే పతంగ్ మొత్తం మీదకి లేస్తుంది. సైడ్కి మనం కింద నుంచి క్లీన్ చేద్దాం. కింద నుంచి క్లీన్ చేసి పెంచుదాం. సో ఇట్లా మన పతంగ్ మనం మీదకి రాగానే మనం ట్రై చేస్తాం. ఇట్లా వచ్చినప్పుడు ఇలా కట్ చేయాలి. సో గైస్ చూసినాం కదా, ఇట్లా క్లీన్స్ కొట్టేస్తే అట్లా కట్ అయిపోతుంది. సో మన ఒకసారి జూమ్ చేయడా పతంగ్ వస్తున్నట్టు. సో ఇట్లా క్లీన్స్ ఇచ్చి కట్ అనేది కట్ చేయాలి. గైస్ మాది వచ్చేసి మన థర్డ్ పెన్స్ అనమాట. సో ఇది మీద నుంచి డీల్ ఇద్దాం. సో మన పతంగ్ మన కిందికి వచ్చింది. సో ఇట్లా తీసుకుపోయినాం అండ్ అరే మిస్ అయ్యాం గైస్. సో ఆ బ్లూ కలర్ కైట్ అనేది ఇప్పుడు మనం పెయింట్ చేస్తున్నాం. మీకు కలర్ కనబడకపోవచ్చు, మొత్తం మీద ఉంది కదా అది ఎనిమి కైట్ అనమాట. సో వాడు మీదకి వెళ్ళింది కాబట్టి మనం ఇప్పుడు కిందికి వెళ్ళి పీల్చుకోవడం అనమాట. సో వాడు చాలా మీదకి వచ్చేసిండు, మనం ఛాన్స్ ఇవ్వద్దు. అండ్ ఇంకా మీకు అవుతున్నాం రా. సో గైస్ చూసినారు కదా, అరే ఒక నిమిషం ఆగు గైస్. దేర్ గోయింగ్ సీ. సో అట్లా ఫస్ట్ మనం ఇప్పుడు ఏమనుకున్నాం, మీద నుంచి దిగిద్దాం అనుకున్నాం. బట్ వాడేం మిషన్ మీదకి వచ్చిండు, అందుకని మనం కిందికి పోయి తీసుకుంటాం అనమాట. సో పెయింట్స్ అనేది సక్సెస్ఫుల్. థర్డ్ కైట్ అయితే కట్ చేసినాం. వెనకాల ఇగో వెళ్తుంది. ఇక్కడ నుంచి అయితే గ్రీన్ కలర్ రంగీలా అనేది వచ్చింది. సో ఈ కైట్స్ని రంగీలా కైట్స్ అంటారు, చేప పతంగ్ అంటారు కదా. సో రంగీలా దాంట్లో మొత్తం ప్లేన్ కలర్ ఉండేది. ఇట్లాంటి కైట్స్ నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకనే లాస్ట్ ఇయర్ మొత్తం ఇదే మాల్ తెచ్చుకున్నా. దగ్గర ఒక 60 పీసెస్ ఏమో తెచ్చుకునేవి. సో బాయ్ ఇది ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిపోయింది. రప్ప చేప పతంగ్ అనేది కొట్టుకోమాట. సో ఇప్పుడు దీనికి మనం పెయింట్స్ అనేది చేసేద్దాం. బ్రో మన చేతి నుంచి వండబెడదామని చూస్తున్నాం. సో మనం చూద్దాం ఏమవుతుంది అనేది. సో ఇట్లా వండబెట్టాలి అనమాట గైస్. జూమ్ చేయకరా నన్ను 0.5 తీసుకున్నావుగా. ఇట్లా అని వచ్చినప్పుడు ఇట్లా అని వండబెట్టాలి అన్న గైస్. సో గైస్ మనం కిందికి వస్తున్నా కొద్దిగా ఆవిడ కిందికి పోతున్నాం. సో చూసారు మన కింద వచ్చింది, మన మీద వచ్చింది కాబట్టి తీసుకుంటాం. మన పక్కన కట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అంకుల్ బిల్ మీద ఉంటుంది. అంకుల్ ఇప్పుడు మీకు ఎక్కువ పెన్సిల్ సక్సెస్ కావాలంటే లాంగ్ వేయాలి అనమాట. దగ్గర వేసినాకో వర్కౌట్ కావు, గట్టి పడిపోతే పెన్సిల్. మీరు ఎగేసినప్పుడు మీ మాంజ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీ మాంజలు అనమాట. చాలా మంది చైనీస్ మాంజలు ఇట్లా ఏదో కంపెనీ మాంజలు బాగుంటుంది అయితే వాడతారు. సో అవన్నీ వాడకండి, అవన్నీ బ్యాన్ చేయాలి. మీకు మంచి మాంజలు కావాలంటే దూరం పెట్టుకోండి. ఆడ దారం మాంజలే మంచిగా దొరుకుతాయి. ఇప్పుడు మనం అగ్రికల్ మాంజలకి అయితే పెన్సిల్ అయిపోతున్నాం. రైస్ మనకు పోయింది గిఫ్ట్ అయిపోయింది. మనకైతే దగ్గర ఎన్ని కాదు మనకైతే 5 కైట్స్ రాజేసి 3 అయితే కెమెరా బట్ 2 అయితే ఆఫ్ కెమెరా అనమాట. సో ఇప్పుడు ఇంకొక కైట్ కదా, అంటే మేము దగ్గర మొత్తం ఎప్పటి నుంచి ఎగేసి ఉంటారు అంకుల్ పెద్ద పెద్ద ఎగేస్తాం. సో అక్కడ ఆడ ఇంకోసారి చెప్పిన మొత్తం పెద్ద పెద్ద ప్లేయర్ అనేది ఎగేస్తాం దగ్గర. అందుకని మనం కూడా పోతాం. మేము రియాలిటీ చూస్తాం మన ఛానల్. ఓన్లీ మేము ఎగేసి అందరూ మేము కట్ చేసి ఓడి మూడు కట్ చేసి అక్కడ మొత్తం బాగుంటుంది. సో దీనికోసం మనం లైక్ చేయండి. సో చూడండి సింపుల్ వస్తున్నాయి మీకోసం. మీరు ఎప్పుడైతే మీరు వేసిన ఒక లైక్ చేయండి. సో గైస్ ఇప్పుడైతే నేను ఎగేసిన ఇప్పుడు మన కాంగో కృష్ణ అయితే ఎగబోతుండు. సో ఇప్పుడు ఇంకొక జేకృష్ణ పేరు. సో ఇప్పుడు కన్నాలు ఆడగడుతున్నమాట. సో అయితే సార్ బాగా ఇట్లా పెయింట్ చేశాడు, ఇట్లా చేశాను. మీరు చూడండి మొత్తం ఒక రేణి లెక్క పెంచి కొడతాడు ఈయన. సో ఇప్పుడు పతంగ ఎగిరేసినాక మళ్ళీ వీడియోస్. సో గైస్ చూస్తున్నారు కదా జియో గోకు అండి గైస్. అరే బాయ్ ఇదే సార్ ఇవాళ ఏరోప్లేన్ ప్రాక్టీస్ కదా, ఇది ప్రాక్టీస్ కదా. సో మనకి దగ్గరనే ఒకటి ఎయిర్ఫీల్డ్ ఉంటుంది అనమాట. సో ప్రాక్టీస్ అయితే ఉంటుంది. సో గైస్ మన బ్రో ఎగేషన్ అనమాట. సో ఇప్పుడు ఎగేషన్ చూద్దాం. ఇంకా మనకి దగ్గర ఆడ ఎగురుతున్నాయి అనమాట కైట్స్. సో ఇప్పుడు పెయింట్ చేద్దాం.
మన బ్రో అయితే పెయింట్స్కి రెడీ అయిపోయిండు జక్షణ బ్రో. సో మన ఎల్లో కలర్ అనేది మనది, గ్రీన్ కలర్ ఏమో వేరే అనమాట. సో చూడ చూడు జక్షణ బ్రో కింద అనుకుంటాడు. సో వన్ పక్కన మీద మన కింద 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 అనమాట. సో కింద చూడను కట్టేనా అట్లా అరే వీడికి చెప్పినా గైస్ వీడు కీచుకుంటారు వింగు తెలియదు అట్లా చెప్పిన కీచుకుంటారు పోయినా వింగు తెలియదు. సో చూసి కదా మన కైతే మాడింది ఇంకొక కైతే కైతే వెళ్ళిపోతుంది అనమాట. సో మన కైతే ఇంకొక కైతే వెళ్ళిపోతున్నప్పుడే గ్యాప్. అరే చాలరా మనం మొత్తం రైట్లో వెళ్ళిపోయినాం. అరే వీడియో ఎట్లా తీయాలరా బై కట్టుకోవాలా? అరే రావురా నేను అడగాలి అవుతా ఇట్లా పెడతా చేసినా పే చేసినా టచ్. ఓకే సెకండ్ అండి. సో గాయస్ మన బాయ్ అయితే ఒకటి పెయింట్ చేసిండు సక్సెస్ అయితే, ఇంకోటి ఏంటంటే కట్ అయిపోయింది అనమాట. సో ఎట్లుంటే ఏసీ తరికుంటుంది అదే గాలి ఇట్లా ఎగుతుంది అనుకుంటాం అట్లా ఎగేస్తుంది స్టేట్ ఎగుతుంది ఇట్లా పెంచ్ ఇట్లా పెంచ్ అట్లే వాళ్ళు ఇట్లా వేసిన పెంచ్ అనుకుంటుంది కదా. సో బ్లాక్ కలర్ కైట్ దానికి వేసిన అనమాట. సో ఏసీ తరికుంటుంది గాలి ఇట్లా పోతే అట్లే అనమాట. సో నువ్వు అరే బాయ్ బాయ్ మొత్తం ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా ఇట్లయితే ఏమవుతుంది ఇట్లయితే ఏమవుతుంది అని. సో ఇది కూడా మంచి కంటెంట్ గాయస్. ఇట్లాంటి కంటెంట్ ఎవరైనా ఇస్తారా చెప్పండి, చెప్పురా. మేము ఇస్తాం కార్తిక్ గడ్డం ఎక్స్క్లూజివ్. ఇట్లా ఇవన్నీ ఎవరు చెప్పరు, వేరే కైట్ ఎగ్రేషన్ ఎంత పెద్ద తోపైనా ఇవన్నీ చెప్పరు. సో మేము చెప్తాం. బాయ్ ఇంకో పతంగ అయితే ఎగ్రేషన్ అనమాట. సో పర్పుల్ కలర్ది. సో చూద్దాం. అరే పర్పులో పింకో ఏదోరా. ఏదిరా కనబడుతుందా? అరే ఇండియన్ ఫ్లాగ్లు ఎందుకు ఎగరేస్తారా అబ్బాయి? ఇండియా కట్ అయిపోతే ఎన్నో పడతాయి ఆ ఇండియన్ ఫ్లాగ్. సో గైస్ మీకు కూడా ఒక చెప్తా, ఇండియన్ ఫ్లాగ్ ఉన్న కైట్స్ కొనకండి గైస్, వేరే కొనండి. ఇప్పుడు అదే కట్ అయిపోయి ఎన్నో పడుతుంది, అది ఆ బండ్లు పోతాయి, లేకపోతే చెట్టుకి మొత్తం ఇరికి చినిపోతుంది. వై ఇండియన్ ఫ్లాగ్ రెస్పెక్ట్ చేయాలి గైస్. అరే ఏంద్రా సో గైస్ మా జక్షణ చేతులలో అవి కైట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని కొత్తగానే పెట్టిండు, యాంటీ మ్యాగ్నెటిక్ ఫోర్స్. అది నిజంగా అందరు ఒక లెక్క ఎగురుతుంటేమో ఒకటి లెక్క ఎగురుతాయి గైస్. అదే దింపండి మళ్ళీ ఎగురుదాం. సో గైస్ చూసిన కదా ఇదే మరి వీడియో ఎట్లా గ్యాలరీ ఎట్లా కట్ చేయాలి కైట్స్. సో ఇప్పుడు కూర్చొని గ్యాలరీలో వీడియోస్ అని చూసుకుంటాం తీసినాయి. నా జుట్టు అయితే సేమ్ వచ్చింది, పట్టించుకోండి లైక్ తీసుకొని. సో ఈరోజు వీడియోకి ఇంతే గైస్. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా సంక్రాంతి సిరీస్ కదా, సంక్రాంతి సిరీస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ధూల్పేట పోయేది, ఇంకొకటి వీడియో పెడతా ఇట్లా టిప్స్ అండ్ ట్రిక్స్ సంథింగ్ ఇట్లా వస్తూనే ఉంటాయి గైస్. సో వేరే వీడియో కలుసుకుందాం. అంటే బాయ్.